హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 20 వాక్స్ విత్ మ్యాగీ. కారపొడి నేను ఇంట్లో రెగ్యులర్ గా చేసే సింపుల్ కారపొడి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటి చూద్దామా? ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఇంకా దాంతో పాటు కరివేపాకు ఫ్లేవర్ కోసం. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చింతపండు యాడ్ చేసుకోండి. ఇది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత లైట్ గా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇది మాడకుండా దూరగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఉప్పు వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోండి. తర్వాత ధనియాలు యాడ్ చేసుకోండి. ఈ ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత లాస్ట్ లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని నేను చూపిస్తున్నట్టు వేడి చల్లారిన తర్వాత ఏదన్నా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవడమే. అంతే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది దోశల్లోకి ఇంకా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. సరే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.